నటీనటులపై అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను తొలగిస్తున్నట్టు మా అసోసియేషన్ ప్రకటించింది. నటీనటులు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన ట్రోల్స్, మీమ్స్ ప్రసారం చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను తొలగించినట్లు ట్వీట్ చేసింది. ఇది ఆరంభం మాత్రమేనని, ఇక నుంచి అసభ్యంగా వ్యవహరించే ఛానళ్లను తొలగింపు కొనసాగుతుందని పేర్కొంది. మా అసోసియేషన్ చేసినటువంటి ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే అసభ్యకర వార్తలు రాస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్స్ని, ఆ పేర్లను కూడా షేర్ చేశారు ట్వీట్లో. ద క్రాక్ డౌన్ హ్యాస్ బిగిన్, సమ్ యూట్యూబ్ ఛానల్స్ హ్యాస్ బిన్ టెర్మినేటెడ్ హూ ఆర్ డూయింగ్ డెరిగేటరీ కామెంట్స్ అంటూ రాశారు. వాళ్ళకి సంబంధించినటువంటి కింద టెర్మినేటెడ్ ఛానల్స్ జస్ట్ వాచ్, బీబీసీ, అలాగే మరికొన్ని లింక్స్ను కూడా వారు షేర్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మా అసోసియేషన్ వీటిని తొలగించినట్టుగా తెలియజేస్తోంది. జస్ట్ వాచ్, బీబీసీ, ట్రోల్స్ రాజా, అలాగే బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నటీనటులకు సంబంధించినటువంటి ఫేక్ వార్తలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మార్పుడు ఫొటోస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించి డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ, అంటే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తూ చేసినటువంటి యూట్యూబ్ వీడియోలకు సంబంధించి, మీమ్స్కి సంబంధించి, ట్రోల్స్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీటన్నింటిని కూడా టెర్మినేట్ చేస్తూ చర్యలు తీసుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రతినిధి బబిత జాయిన్ అవుతున్నారు. బబిత, మా అసోసియేషన్కి యూట్యూబ్ ఛానల్స్ని తొలగించే అవకాశం ఉండదండి టెక్నికలీ స్పీకింగ్. ఎట్లా అంటే వీళ్ళు రిపోర్ట్ చేశారా యూట్యూబ్కి? యూట్యూబ్ నుంచి వీటిని తొలగించడం జరిగిందా? ఎట్లా జరిగింది? అలాగే ఇక మీదట కూడా చేస్తామని చెబుతూ ఉన్నారు. ఇన్ దట్ కేస్ అంటే వాళ్ళు ఇన్అప్రోప్రియేట్గా పోస్ట్ చేస్తున్నారని యూట్యూబ్ భావిస్తే మాత్రమే యూట్యూబ్ ఛానల్స్ని తొలగించే అవకాశం ఉంటుంది. మా అసోసియేషన్ కంప్లైంట్ మాత్రం చేయగలదు, రైట్? చక్రి, అయితే గత కొన్ని రోజులుగా చాలా కాలంగా వీటిపైన మా అసోసియేషన్ అనే కాదు, మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దీని గురించి చర్చించుకుంటున్నారు. దీనిపైన డిస్కషన్స్, మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. డిఎంఎఫ్ అని ప్రత్యేకంగా ఒక గ్రూప్ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ దీంట్లో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా పాల్గొని దీని గురించి డిస్కషన్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లోనే భాగంగా నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మా అసోసియేషన్ కొరడా చూపించింది ఈ రోజు. దీంట్లో భాగంగానే కొన్ని 5 తెలుగు ఛానల్స్ ని లైక్ జస్ట్ వాచ్, బీబీసీ, ట్రోల్స్ రాజా, బాసిన్ లలిత్, హైదరాబాద్ కుర్రాడు అనే ఛానల్స్ ని టర్మినేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే నటీనటులు ఎవరైతే ఉన్నారో టర్మినేట్ మా అసోసియేషన్ చేసిందా, యూట్యూబ్ చేసిందా? యూట్యూబ్ అంటే మా అసోసియేషన్ వాళ్ళు టర్మినేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఈ ఛానల్స్ ని వాళ్ళ లిస్ట్ లో పెట్టారు. చక్రి, అంటే మా అసోసియేషన్ ఎట్లా టర్మినేట్ చేస్తుంది? యూట్యూబ్ చెందినటువంటి ఛానల్స్, అవి యూట్యూబ్ ఛానల్స్, రైట్? అవన్నీ యూట్యూబ్ లింక్సే కదా. సో యూట్యూబ్ ఛానల్ని రిమూవ్ చేయాలి అంటే కేవలం యూట్యూబ్ మాత్రం చేయగలుగుతుంది, లేదా కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళ ద్వారా, లేదంటే పోలీసుల ద్వారా వెళ్తేనే జరుగుతుంది. మా అసోసియేషన్ కంప్లైంట్ మాత్రం ఇవ్వగలుగుతుంది, అంతే కదా టెక్నికల్లీ? అవునండి, అవును. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కంప్లైంట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ తొలగించడం అనేది కంప్లైంట్ ద్వారా చేస్తుంది మా అసోసియేషన్. ఎగ్జాక్ట్లీ, అంతే. రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బబిత. సో అది టెక్నికల్గా అంటే బేసిక్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అక్కడ బలం, బలహీనత రెండు కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ ఉంటే, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సంస్థకి అంటే ఆ నిర్వహించే ప్లాట్ఫామ్కి అది కరెక్ట్ కాదనిపిస్తే మాత్రమే దాన్ని తొలగిస్తుంది. అలాగే యూట్యూబ్ కూడా, యూట్యూబ్లో ఏదైనా ఇన్అప్రోప్రియేట్ ఛానల్ ఎవరి మీదన్నా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నా, లేదంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నా, డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ ఉన్నా, వాళ్ళని కించపరుస్తూ ఉన్నా కూడా ఆ ఛానల్ మీద యూట్యూబ్కి కంప్లైంట్ చేయాలి. యూట్యూబ్ దాన్ని నిజమని భావిస్తే కనుక అందులో పనిచేసే వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని సరిచూసుకొని ఇది కరెక్ట్గా లేదు అని అనుకుంటే దాన్ని తొలగిస్తారు. సో ఆ విధంగా జరిగేటటువంటి టెక్నికల్ ప్రాసెస్ ఇదంతా కూడా మా అసోసియేషన్ కేవలం కంప్లైంట్ చేయగలుగుతుంది. కంప్లైంట్ చేసి ప్రస్తుతం అక్కడ ఇస్తున్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ను టెర్మినేట్ చేయాలి. ఆ లిస్ట్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను టెర్మినేట్ చేయగలిగింది. మరికొన్ని ఛానల్స్ను కూడా ఇలా కంప్లైంట్ చేసి యూట్యూబ్ తోటి తొలగింప చేస్తామనేది మా అసోసియేషన్ ఉద్దేశం.